word the prophet said is a seed. మరి ప్రవక్త చెప్పినట్టుగా ప్రతి పలకబడిన మాట విత్తనమై ఉన్నది. And that seed inside it has a life. మరి ఆ విత్తనము లోపట జీవమున్నది. And there is a process. మరి దానికి ఒక విధానం ఉన్నది. That seed has to go in the ground. ఆ యొక్క విత్తనము నేలలోనికి వెళ్ళవలసి ఉన్నది. It has to die. అది చనిపోవలసి ఉన్నది. Then it breaks forth. అప్పుడు అది పగిలిపోతుంది. And brings out new life. అప్పుడు కొత్త జీవమును దాంట్లో నుండి బడి తీసుకొస్తుంది. Before the seed can bring life, మరి ఆ యొక్క విత్తనము జీవాన్ని తీసుకొచ్చే ముందు it has to die first. అది మొదటిగా చావవలసి ఉన్నది. That's why when that seed came in this age, ఆ కారణాన్ని బట్టే ఈ కాలములో ఆ విత్తనము వచ్చినప్పుడు it had to be rejected first. అది మొదటిగా త్రోసివేయబడవలసి ఉన్నది. Without rejection, life cannot come. yes త్రోసివేయబడకుండా జీవము అందులో నుండి బయటికి రాదు. Somebody has to reject it. ఎవరో ఒకరు త్రోసివేయబడవలెను. The seed had to die. ఆ విత్తనము చావవలసి ఉన్నది. To bring forth its life. దాని యొక్క జీవమును తీసుకొని రావడానికి. Hallelujah. హల్లెలూయా. In indictment, Brother Branham said, మరి నేరారోపణ అనే వర్తమానంలో సోదరు బ్రహ్మ గారు చెప్పారు, I indict this generation for crucifying Christ the second time. మరి నేను ఈ యొక్క తరమును నేను నేరారోపణ చేస్తున్నాను, ఎందుకంటే క్రీస్తును రెండవసారి సిలువ వేసినందుకు. Christ, the flesh body, crucified 2000 years back. క్రీస్తు ఆ యొక్క భౌతిక శరీరము అది 2000 సంవత్సరాల క్రితము సిలువేయబడినది. Christ, the word, crucified again today. మరి ఈ రోజున క్రీస్తు వాక్యమై ఉన్నవాడు ఇప్పుడు మరలా సిలువేయబడి ఉన్నాడు. From a wooden denominational pulpit. అదే ఆ సంఘ శాఖల యొక్క ఆ కర్రతో చేయబడిన పులిపిట్ పైన అది సిలువేయబడి ఉన్నది. But when that crucifixion took place 2000 years back, ఆ యొక్క సిలువ 2000 సంవత్సరాల క్రితము వేయబడినప్పుడు he was opened in 7 places. ఆయన 7 స్థలాలలో తెరవబడ్డాడు. He spoke 7 voices. ఆయన 7 స్వరాలు పలికాడు ఆయన. And out came the Holy Ghost. మరి అప్పుడు లోపల నుండి పరిశుద్ధ ఆత్మ బయటకు వచ్చింది. To baptize the elect in that age. ఆ కాలములో ఉన్న ఎన్నుకోబడిన వారిని అక్కడ బాప్తిస్మం ఇయ్యడానికి. But in this last age, కానీ చివరి దినములలో when that word was opened, మరి చివరి యుగములో ఎప్పుడైతే వాక్యము తెరవబడినదో, when it was crucified, మరి అది సిలువ వేయబడినప్పుడు seals were opened, ముద్రలు తెరవబడ్డాయి, 7 voices uttered, 7 స్వరములు పలకబడినవి, the quickening power was released. మరి ఆ జీవింపజేయు శక్తి విడుదల చేయబడినది. But this time, కానీ ఈసారి not just to give the baptism of Holy Ghost, అది కేవలము పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడం మాత్రమే కాదు, but this time కానీ ఈసారి to change our bodies, మన యొక్క శరీరాలను కూడా మార్పు చేయడానికి, to bring a rapture. ఒక ఎత్తబడుటను తీసుకురావడానికి. ఆమేన్. Let me say something. ఇది ఒక విషయం నేను చెప్పనివ్వండి. Many ministers get disheartened when they preach and people don't listen. ఎస్ మరి చాలా మంది సేవకులు హృదయంలో బాధపడుతున్నారు. అదేంటంటే వాళ్ళు బోధించినప్పుడు ప్రజలు విననప్పుడు. And you know మరి మీకు తెలుసు that what I'm preaching is absolutely the word. మరి ఏదైతే నేను బోధిస్తున్నానో సంపూర్ణంగా అది వాక్యమై ఉన్నది. This is what the prophet said. ఇది ప్రవక్త చెప్పినది. But the other person is rejecting it. కానీ వేరే వ్యక్తి దానిని త్రోసివేస్తున్నాడు. Brother, సోదరుడా, rejection is a part of this message. ఈ వర్తమానములో ఆ త్రోసివేయబడడం అనేది కూడా ఒక భాగమై ఉన్నది. Unless somebody rejects it, ఎవరో ఒకరు దాన్ని త్రోసివేయకుండా the life behind that word cannot be released. ఎగ్జాక్ట్లీ ఆ వాక్యం వెనకాల ఉన్న ఆ జీవము విడుదల కాలేదు. Somebody rejects it, ఎవరో దానిని త్రోసివేస్తారు, somebody receives the life. మరి ఇంకెవరో దాని యొక్క జీవాన్ని పొందుకుంటారు. Oh, blessed be the name of the ఓ Lord. ప్రభు యొక్క నామమే స్తుతించబడును గాక. What did Paul say? పౌలు గారు ఏం చెప్పాడు? I have not come with enticing words of men's wisdom. మానవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని నేను
దాని లాలన చేయు మాటలతో రాలేదు కానీ but to see amongst you Christ crucified. అయితే మీ మధ్యలో క్రీస్తు సిలువేయబడినట్టుగా నేను చూడగోరుతా ఉన్నాను. Not Christ. నాట్ Christ. క్రీస్తు కాదు. 20 रुपए प्राप्त हुए. रुक जाओ मनोज, अब तक कितने खर्च किए पता है? बजट के बारे में सोचा है? मोबीक्विक पॉकेट यूपीआई, बजट से टॉप अप, हिसाब से खर्च. Christ crucified. ఉట్టి క్రీస్తును చూడడం కాదు, క్రీస్తు సిలువేయబడుట నేను చూడగోరుతా ఉన్నాను. There is a difference between Christ and Christ crucified. ఎస్, క్రీస్తు మరియు క్రీస్తు సిలువేయబడుట అనే దాని మధ్యలో వ్యత్యాసం ఉన్నది, తేడా ఉన్నది. Christ was the ministry, the man that ministered. మరి క్రీస్తు ఆ వ్యక్తి ఎవరైతున్నారో, ఆ వాక్యమును బోధిస్తున్నాడో, సేవ చేస్తున్నాడో అతను, The anointed one. అదే అభిషక్తుడు. But still that life was in him. ఆయనకు ఆయన యొక్క జీవం ఇంకా తనలో ఉన్నది. But when he was crucified, కానీ అతను సిలువేయబడినప్పుడు the life in him was released. అతనిలో ఉన్న జీవము విడుదల చేయబడతా ఉన్నది. And the Alpha messenger said, మరి అల్ఫా వర్తమానికుడు చెప్పాడు, I have not come to see Christ. నేను క్రీస్తును చూడడానికి రావడం లేదు, I have come to see Christ crucified. అయితే క్రీస్తు సిలువేయబడే దానిని In other- చూడడానికి నేను వస్తున్నాను. In other words, Christ opened. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు తెరవబడుట. The 7 wounds, 7 గాయాలు, the 7 seals 7 ముద్రలు, opened. అది తెరవబడుట. And life coming from that word, మరి ఆ వాక్యంలో నుండి జీవం బయటికి వచ్చుట, coming on the believer విశ్వాసి పైకి వచ్చుట, to bring him to a place మరి అతన్ని ఒక స్థలంలోనికి తీసుకురావడానికి, that he becomes the image of Christ. అతను క్రీస్తు యొక్క రూపముగా మారడానికి. Son of man, one body, మరి సన్ ఆఫ్ మ్యాన్, one body, మరి మనిషి కుమారుడు ఒక శరీరం, one corn of wheat, మరి ఒక గోధుమ, but it died. కానీ ఆ గోధుమ గింజ చనిపోయింది. And now Son of man, మరి ఇప్పుడు ఆ మనిషి కుమారుడు in the harvest time, మరి ఈ యొక్క కోతకాలములో in a many-membered body, అనేక సభ్యులు కలిగిన శరీరములో ఉన్నాడు. ఇప్పుడు same life అదే జీవము that was in one man, అది ఒక్క మనుషుల్లో ఉండే, now in men, కానీ ఇప్పుడు అనేక మందిలో ఉన్నది. now in brothers and sisters. అది ఇప్పుడు నా సహోదరులలో ఉన్నది. ఇప్పుడు అది In that very same image మరి అదే కాలములో which was sown in the ground. మరి ఆ యొక్క అదే రూపంలోనికి వస్తున్నది. ఆ విత్తనం ఏదైతే ఆ భూమిలో నాటబడిందో. Hallelujah. హల్లెలూయా. So we thank God కాబట్టి మేము నిజంగా దేవుడి వందనాలు తెలియజేస్తున్నాం for the seed word ఈ విత్తన వాక్యం కొరకై, and the opening of the word మరి వాక్యము తెరబడుటకై,